హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అన్నమాట. యాక్చువల్గా ఈ షేప్ బెల్ట్ కోసం మనము 6 పీసులు తీసుకుంటాం మొత్తంగా. అదే లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, లైనింగ్లో 2 వస్తే మెయిన్ క్లాత్లో 4 రావాలన్నమాట. ఒక్కోసారి మనకి మెయిన్ క్లాత్ తక్కువగా ఉండి లైనింగ్వి 4 వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ 2 వచ్చాయనుకోండి, సో అప్పుడు ఏ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇవి మనం ఏ మాత్రం కూడా అటు ఇటుగా స్టిచ్ చేసుకున్నా కూడా ఏమవుతుందంటే షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకునేప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కిందికి వెళ్ళిపోయి లైనింగ్ది పైకి వస్తుంది అనమాట. సో అప్పుడు మళ్ళీ మొత్తం ఇప్పి స్టిచ్ చేసుకోకుండా ఒకేసారి నీట్గా జాగ్రత్తగా చూసి ఫస్ట్ స్టిచ్ చేసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 2 లైనింగ్ పీస్ ఉండే షేప్ బెల్ట్ అనేది తీసుకోండి. దాని మీద పై వైపు పెట్టేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి, రైట్ సైడ్ కిందికి ఉండేలాగా ఒకటి పెట్టుకోండి. అదే విధంగా ఇంకొక సైడ్ వచ్చేసి ఇప్పుడు ఏమవుతుంది, మనం ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అటువైపు పైన పెట్టాం, కానీ ఇక్కడ వచ్చేసి కింద పెట్టాలి అన్నమాట. అది కూడా రైట్ సైడ్ పైకి రావాలి. దాని మీద లైనింగ్ పీసులు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు 2 నేను పక్క పక్కనే పెట్టి చూపించాను చూడండి, అర్థమవుతుందా? ఒకవైపు వచ్చేసి మెయిన్ పీస్ కిందికి వెళ్ళాలి, ఇంకో వైపుకి వచ్చేసరికి పైకి రావాలన్నమాట. సో ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ పైన ఒక స్టిచ్ వేసుకోండి. ఇవి కాటన్ బ్లౌజ్ కాబట్టి మనకేం పిన్నులు అవి పెట్టుకోకుండా డైరెక్ట్ స్టిచ్ చేస్తున్నానండి. సో మీరు సిల్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటట్లయితే పైన ఒక పిన్ను పెట్టుకునేసి ఇక్కడ పైన నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండింటిని స్టిచ్ చేసుకోండి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక షేప్ బెల్ట్ తీసుకోండి. తీసుకునేసి దీన్ని ఇట్లా బ్యాక్ సైడ్కి ఓపెన్ చేసినట్లు వేసి టర్న్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ టర్న్ చేసుకునేటప్పుడే అండి మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి బ్లౌజెస్ టైట్గా పట్టుకున్నప్పుడు ఒక్కోసారి షేప్ బెల్ట్ పైకి వచ్చేసి కింద లైనింగ్ పైకి కనిపిస్తూ ఉంటుంది. సో అలా లేకుండా మీకు ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకునేటప్పుడే మనకి జస్ట్ పైపింగ్ వేస్తాం కదా, ఆ పైపింగ్ వేసినప్పుడు కొంచెం రౌండ్ వచ్చినట్టు తీసుకుంటాం. సో ఇక్కడ కూడా అండి అలాగే స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు బ్లౌజ్కి పైకి లైనింగ్ అనేది ఎక్స్పోజ్ కాకుండా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు. తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్కి పై వైపున అనమాట పైన టాప్లో ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అంతా ఉంటుంది కదండి, సో దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మీకు 2 షేప్ బెల్ట్ కూడా మనం ఇటు ఆపోజిట్గా పెట్టుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి రావాలన్నమాట. అది మీకు ఫైనల్లో నేను మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. సేమ్ సెకండ్ పీస్ కూడా. సో ఇక్కడ కూడా ఇదే విధంగా అండి మనం ఫస్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ సైడ్కి కొంచెము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకునేసి పై వైపున స్టిచ్ వేసుకోండి. షేప్ బెల్ట్ కుట్టడం ఈజీ అనుకుంటాం కానీ అండి ఏమాత్రం చిన్న మిస్టేక్ పెట్టినా కూడా ఇక్కడ మనకి బ్లౌజు ఫిట్టింగ్ అనేది సరిగా కూర్చోదండి, ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఖరాబ్ అవుతుందండి. అందుకే బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ప్రతి పీసు ప్రతి పార్ట్ కూడా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోవాలి. సో రెండో వైపు షేప్ బెల్ట్ కూడా కంప్లీట్గా పూర్తయిపోయిందండి. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఈ 2 షేప్ బెల్ట్ని ఈ విధంగా ఆపోజిట్గా వేసుకునేటప్పుడు మనకి మెయిన్ పీస్ పైకి రావాలి, రాంగ్ పీసు కింది వైపుకు పోవాలి. సో ఫైనల్గా కూడా 2 షేప్ బెల్ట్ని మీరు ఒక్కసారి చూసుకునేసి ఏమైనా ఎక్స్ట్రా ఉందేమో అటు ఇటుగా కట్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్లు అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని స్టిచ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను రైట్ సైడ్ పార్ట్కి ఫస్ట్ స్టిచ్ చేస్తున్నా. సో ఇక్కడ రైట్ సైడ్ పార్ట్కి స్టిచ్ చేసేటప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఉండాలి. అదేవిధంగా క్రాస్ బెల్ట్కి అయితే ఇక్కడ చూడండి, క్రాస్ బెల్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కిందికి ఉండాలి, లైనింగ్ రాంగ్ సైడ్ పైకి రావాలన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. ఇది రైట్ సైడ్కి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, క్రాస్ బెల్ట్ కార్నర్ ఉంది కదండి, అదే విధంగా మనకి మెయిన్ పార్ట్కి కూడా కింద కార్నర్ ఉంటుంది. ఈ 2 కార్నర్లు కూడా ఒక చోటు వచ్చేలాగా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అండి, ఇది అబ్జర్వ్ చేసుకోండి. ఈ 2 కార్నర్స్ కూడా ఒకే చోట వచ్చేలాగా పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఈ పైన షేప్ బెల్ట్ని లాగి పెట్టినట్లు ఎక్కువ టైట్ చేసి స్టిచ్ చేయొద్దండి, ఎందుకంటే కింద మళ్ళీ మనకి ముడతలు వచ్చేస్తుంది అనమాట, ఫిట్టింగ్ రాదు. చాలా ఫ్రీ హ్యాండ్తో స్మూత్గా స్టిచ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు పైన వచ్చేసి ఇంకొకసారి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏదన్నా వస్తే నీట్గా కట్ చేసేసుకోండి.
సో ఇక్కడ పైన చూడండి ఫినిషింగ్ ఎంత నీట్‌గా వస్తుందో చాలా బాగొస్తుంది. అదే విధంగా సెకండ్ సైడ్ లెఫ్ట్ సైడ్ పీస్‌కి కూడా మనము సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు స్టిచ్ చేసుకుందాం. సో ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఇందాక రైట్ సైడ్ పీస్ స్టిచ్ చేసేటప్పుడు ఏం చేసాము, మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఉంచాము. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కింది వైపు పోవాలి, రాంగ్ సైడ్ పైకి రావాలన్నమాట. సో ఇక్కడ మనం షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇందాక అక్కడ కార్నర్ సైడ్ నుంచి స్టిచ్ చేసాం కదండి, సేమ్ ఇక్కడ కూడా 2 కార్నర్స్ సేమ్ 2 కూడా ఈక్వల్ గా వచ్చేలాగా పెట్టుకొని స్టార్టింగ్ చేసుకోవాలండి. ఈ షేప్ బెల్ట్ స్టిచ్ చేయడం కూడా 2 టైప్స్ లో మనం స్టిచ్ చేసుకోవచ్చండి. ఒకటి ఇక్కడ కుట్టు అనేది మనకు పైకి కనిపిస్తుంది, ఇంకొక మెథడ్ లో అయితే ఈ కుట్టు అనేది అస్సలు కనిపించదన్నమాట. సో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. రెండో వైపును కూడా స్టిచ్ చేసుకున్నామండి. సో షేప్ బెల్ట్ అనేది కంప్లీట్ గా స్టిచ్ అయిపోయింది. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కానీ లేదా మీకు ఉన్నటువంటి డౌట్స్ కానీ నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. త్వరలో మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.